దాస్ గారేనా? అవును సార్, ఎవరండి? సార్ మాది మచిలీపట్నం. మధ్యపట్నం బందరు. బందర్. సార్ మీ పేరు సార్? నా పేరు పాండు. అక్కడ ఉన్నాడుగా మధ్యపట్నం మీ స్వామివారు, దాన్ని ఏదో అంటారండి, ఏదో అంటారు, కీర పండరీపురం. దాని పేరేంటి సార్? అక్కడ ఆ ఏరియాని ఏమంటారు? పాండురంగ స్వామి ఉండే గుడిని? అది చిలకలపూడి. సార్ గుర్తొచ్చింది సార్, చెప్పండి సార్. అది అనీ జాన్సన్ గారు అది మీడియాలో మీరు ఒకటి పెట్టారంటే ఏంటి సార్ 10 ప్రశ్నలు అడిగితే 10 ప్రశ్నలు సమాధానం చెప్తే సార్ 90 లక్షలు ₹1 కోటి ఇస్తారని మీడియా పెట్టారు మీరు. సార్ మొత్తం 26 క్వశ్చన్లు అండి. 26 క్వశ్చన్లు పాండురంగారావు గారు, 26 క్వశ్చన్లు. అందులో 13 ఇట్లకి ఇస్తే చాలని చెప్పాను. ఎన్నిటికి? 13 అంటే సగం. అదేలే సార్, సగం సార్. అయితే వాళ్ళేమో, ఇప్పుడు నేను మిమ్మల్ని మీ పేరేంటి సార్ అన్నాను, చెప్పారు. మీ ఊరేంటి అన్నాను, చెప్పారు. నువ్వు మచిలీపట్నం రా అప్పుడు చెప్తాను అనరు కదా, అంతే కదా సార్. మీరు అలా వాళ్ళకి మనం క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పడానికి ఏముంది సార్? చెప్పచ్చు. మనం అడిగేది 13 అడిగాం. అంతే సార్. ఏం సార్? ఎవరైనా అదేంటి సార్, ఎవరైనా సరే సార్, భలేవారు. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెప్పండి, నేను వింటాను. మళ్ళీ డిబేట్ లో అయింది విన్నాను నేను. ఎందుకంటే సార్ వినపడుతుంది సార్? పాండురంగారావు చెప్పండి సార్. డిబేట్ కి మళ్ళీ రావట్లేదు, ఎవరైనా అడగండి. మన దాస్ గారికి, రాధా మనోహర్ దాస్ గారిని రావట్లేదు, మీరు రావట్లేదు అంటున్నాడు ఏంటి? కాదు సార్, ఇప్పుడు మీరు తిరుపతి వస్తున్నారా? పాండురంగారావు గారు చెప్పండి. ఇప్పుడు మీరు తిరుపతి వస్తున్నారా? తిరుపతి వస్తున్నారా రేపు మార్నింగ్? వస్తాం. నేను ఎక్కడికి వెళ్ళలేదు సార్. అసలు నాకు ఈ దేవుడు ఆ దేవుడు అని కాదులే, అసలు దేవుడు సంగతి పక్క పెట్టండి. ఇప్పుడు అది మీరు రావట్లేదని ఆయన డిబేట్ పెట్టి, నా పాయింట్ అది కాదు సార్. మీరు రేపు తిరుపతి రండి అన్నాను నేను. రేపు తిరుపతి వస్తున్నారా మీరు? మీ పేరు చెప్పడానికి రేపు తిరుపతి వస్తున్నారా మీరు? తిరుపతి ఎందుకు? అదే నేను కూడా చెప్పేది. ఆయన నన్ను పిలిచేది ఎందుకు? ఆయన ఆన్సర్ చెప్పొచ్చు కదా. నేనేం చెప్పంటే, పోనీ 13లో పాండురంగారావు గారు, పండు గారు 13లో ఒకటైనా చెప్పండి. 13లో ఒకటైనా చెప్పండి, మీకు ఎంత వచ్చో. అడుగుతా ఏమండి, మనోహర్ దాస్ గారు ఇలా అన్నారండి, రాధా మనోహర్ దాస్ గారు అన్నారంట కదా, అడుగుతా. అది ఒక్కటి నేనేమంటే అండి, ఇప్పుడు ఏవేవో ఆయన ఒరే అని తిట్టుకుంటూ ఏదో వీడియోలు పెట్టాడు. అలా కాకుండా ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఏమండి, ఇప్పుడు మీకు ఏమైనా బండి ఉందండి? బండి లేదండి, ఏదో మేము పొలం పని. ఉదాహరణకి మీ పిల్లలకి ఎవరికైనా బండి ఉందనుకోండి, ఆ బండి వాడికి డ్రైవింగ్ వస్తుందని నమ్మకం ఉంటేనే కదా ఇస్తాము. లేకపోతే బండి ఇస్తే వాడు యాక్సిడెంట్ చేసుకోడు. అలా నేనేమన్నా అంటే, ఇది బైక్ రేస్ అండి, మీరు శాంపిల్ ఒక టెస్ట్ డ్రైవ్ చేయండి అన్నాను. అబ్బే మేము డైరెక్ట్గా గ్రీజ్లో దూకేస్తాం, గ్రీజు రాసేసుకుంటామంటే మనం ఏం చెప్తాం సార్? అందుకని మీరు వారికి చెప్పండి. సేనాపతుల మహేష్ గారు తెలుసుగా మీకు? సేనాపతుల మహేష్ గారు, ఆయన చనిపోయాడు సార్. నెక్స్ట్ ఆయన అది కాదు చెప్పేది. సేనాపతుల మహేష్ గారు అంటే మన ఈయన పేరేంటి? అనీ జాన్సన్ గారు. ఇప్పుడు మీకేమైనా మిమ్మల్ని ముద్దుగా పాండు అంటారు కదా, సో అలా లలిత్ గారు ఆయనకి ముద్దుగా వేరే పేరు పెట్టారు. ఆయన బందర పక్క ఊరే. అయితే లలిత్ గారు మీ కృష్ణా జిల్లా కదా సార్? ఎక్కడ సార్? ఊరి పేరు నాకు తెలియదు సార్, ఏదో పల్లెటూరు కాబట్టి నాకు కృష్ణా జిల్లా అని తెలుసు, ఊరి పేరు తెలీదు. అవునా? అవునా, అంటే అదేదో పల్లెటూరులే అండి, నాకు ఊరి పేరు తెలీదు. కృష్ణా జిల్లా అని తెలుసు. లలిత్ కుమార్ గారిని కూడా చూశాను నేను, చూస్తా ఉంటాను. ఆయనంటే హనీ జాన్సన్కి చాలా ఇష్టం అండి. మీరు లలిత్ కుమార్ గారితో మాట్లాడారా? మాట్లాడలేదు సార్. ఓసారి మాట్లాడండి, ఎందుకంటే ఆయన మీ జిల్లా, మీ పక్క ఊరు ఎక్కడో. ఏమన్నా హనీ జాన్సన్ గారికి మీకు ఏంటి సార్ బంధుత్వం అని అడగండి. ఈ హనీ జాన్సన్ గారికి వారే ముద్దు పేరు పెట్టారు, నామకరణం చేశారు. అసలు పేరు అదే అనుకోండి. అయితే ఈ సేనాపతుల మహేష్ గారు వాళ్ళ నాన్నగారి పేరు నారాయణ.
ఆహాహా. ఆయన ఎప్పుడో ఒకసారి వీడియోలో చెప్పారు, వారు ఒకప్పుడు అయ్యప్ప మాల కూడా వేసుకున్నారట. ఆ, ఆ. ఇప్పుడు యెహోవా అపరావతారంగా వారు బాసిల్తున్నారు. అదేలే. సార్ మీరు అడగండి సార్, ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చక్కగా చెప్పండి. ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్తే సరిగ్గా అది ₹1,00,00,000 ఇస్తానన్నారంట కదా. కాదు సార్, ఇప్పుడు సార్ డిబేట్కి రావాలని వాళ్ళకి కోరిక ఉంది కాబట్టి, మీరు చెప్పారు ఏమంటే డిబేట్కి రావాలని కోరిక ఉంది కాబట్టి వీళ్ళకి డ్రైవింగ్ వచ్చా లేదా మనకి ఎలా తెలుస్తుంది సార్? బండి ఊరికి ఇచ్చేయలేం కదా సార్. ఎవరితో అంటే వాళ్ళు, ఇప్పుడు ఎవరంటే వాళ్ళు పిలిస్తే మనం కూర్చోవడానికి వాళ్ళకి అర్హత ఉండాలిగా. అందుకని పాండు గారు మీరు ఏం చేస్తారంటే, మీకు చదవడం, మీకు వాట్సాప్ అది ఉందా అండి? పోన్లేండి, అయితే నేను పని చేస్తాను. ఈ ఈ కూర్చోవడానికి నియమాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఎవరికంటే వాళ్ళకి ఇళ్లలోని ఇచ్చారు కదండి, అర్హత ఉండాలి కదా. అలాగా ఎవరైతే అర్హత సాధించగలరో ఆ అర్హతకు కావాల్సిన నియమాలు ఏమిటో, హూ ఈజ్ క్వాలిఫైడ్ టు సిట్ విత్ మీ. డ్రైవింగ్ నీకు వచ్చి ఉంటే నీ బండి ఇస్తాను, మీరు చేయాలనుకుంటే మీరు వీటికి అర్థాలు చెప్తాను అన్నట్టుగా. అంతే కదా సార్ పాండు గారు, లేకపోతే బండి పాడైపోతుంది కదా సార్, మన టైం వేస్ట్ కదా సార్. అడిగాడు పలానా చాట పెట్టుకుందామని అంటే వస్తానంటే, మీరు అప్పుడు ఆ డిబేట్లో ఏమన్నాడంటే, నేను మనోహర్ దాస్ గారి నెంబర్ ఇస్తాను, అడగండి డిబేట్ ఎక్కడ పెట్టుకుందాం అంటాడు, ఎక్కడ చేద్దాం అంటున్నారు అని అన్నాడు. సార్ తప్పనిసరిగా చాలా ఆనందం. మీరు వారికి చెప్పండి, ఆయన ఏదో కండిషన్స్ పెట్టారంట కదండి, ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసి ఆ కండిషన్స్ మీకు అప్లై అయితే ఏమండి, ఆ ప్లేస్ ఉంది సార్. విజయవాడలో కూర్చోవచ్చు, బందర్లో కూర్చోవచ్చు, హైదరాబాద్లో కూర్చోవచ్చు. ఈ దేశం అంతా మందే సార్. అది డీటెయిల్స్ ఎక్కడైనా ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పేసి వినయంగా. ఇప్పుడు మీరున్నారు పాండురంగారావు గారు, మీ నాన్నగారి పేరేంటి సార్? మా నాన్న పేరు పైడి గారు, బంగారం. అమ్మగారి పేరు సార్? అమ్మగారి పేరు? అమ్మగారి పేరు వీరమ్మ గారు. చూసారా, మీరేమి టక్కుని చెప్పారు కదా. మీరేమి నీకు ఎందుకు చెప్పాలి మా నాన్న పేరు అనలేదు కదా, అలా అనరు కదా. మీరు కావాలితే సేనాపతులు మహేష్ గారిని అడగండి, ఏమన్నా మీ నాన్నగారి పేరేంటి, అమ్మగారి పేరేంటని. ప్లీజ్ సార్ మీరు వారితో మాట్లాడండి. నేను ఈ నియమాలు వారికే వాట్సాప్లో పెడతాను. రాత్రి వాట్సాప్లో వారికి మెసేజ్ పెట్టాను, త్వరలోనే నాతో మాట్లాడే అవకాశం ఇస్తానని చెప్పి మీరు మాట్లాడండి సార్. చాలా సంతోషం సార్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సార్ నమస్కారం అండి, చాలా సంతోషం. జై పాండురంగ విఠల భగవానికి, శ్రీ పాండురంగ విఠల భగవానికి గోవిందా. సార్ పాండురంగారావు గారు, పాండురంగ విఠల భగవాన్, మీ పేరే అది కదా సార్, జై చెప్పండి. పాండురంగ విఠల భగవానికి. అయ్యో పేరుంది కదా సార్, మీరు ఆ పాండురంగ స్వామిని చూసే మీకు పేరు పెట్టారు, కానీ మీకేమో ఇప్పుడు గొర్రె అయ్యారు. పోన్లేండి, త్వరలో యెహోవా వేసేస్తాడు. మీరు ఆయనతో మాట్లాడండి సార్. గుడ్ నైట్.